సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ జంటగా నటించిన 'పుష్ప 2 ది రూల్' ఆల్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలతో రిలీజ్ అయింది. సౌత్, నార్త్, ఓవర్సీస్ అన్న తేడా లేకుండా భారీ హైప్తో రిలీజ్ అయింది ఈ సినిమా. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు ఏమాత్రం ఖర్చుకు వెనకాడకుండా 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో నిర్మించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక, హిందీ, ఓవర్సీస్ డిజిటల్ శాటిలైట్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లు ఎగబడ్డారు. ప్రపంచవ్యాప్తంగా 617 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 425 కోట్ల నాన్ థియేట్రికల్ రైట్స్, నెట్ఫ్లిక్స్ 275 కోట్లు, శాటిలైట్ రైట్స్ కింద 85 కోట్లు, 65 కోట్లు మ్యూజిక్ రైట్స్ కింద బిజినెస్ చేసింది. గతంలో ఏ తెలుగు సినిమాకు జరగని స్థాయిలో వ్యాపారం చేసింది. దీంతో ఈ చిత్రానికి 1200 కోట్ల గ్రాస్, 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ను నిర్దేశించారు. ఇక తొలి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. తెలుగు రాష్ట్రాలలో 90 కోట్లు, హిందీలో 70 కోట్లు, కర్ణాటకలో 14 కోట్లు, తమిళనాడు, కేరళ, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 20 కోట్ల చొప్పున తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఓవర్సీస్లో 60 కోట్లతో తొలి రోజు పుష్ప 2 వరల్డ్ వైడ్గా 250 కోట్లకు పైగా ఓపెనింగ్స్ని రాబట్టింది. ఇంకా తొలి రోజు పుష్ప 2 రికార్డుల విషయానికి వస్తే బాలీవుడ్ బాద్షా నటించిన జవాన్ 65 కోట్ల పేరిట ఉండగా అల్లు అర్జున్ దాన్ని రికార్డులను బద్దలు కొట్టాడు. ఇండియా వైడ్గా అత్యధిక ఓపెనర్ అయిన RRR 160 కోట్ల పేరిట ఉండగా దానిని కూడా పుష్ప 2 190 కోట్లతో క్రాస్ చేసింది. అలాగే 2 భాషల్లో హిందీ, తెలుగు ఒకే రోజున 50 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించిన తొలి చిత్రంగా నిలిచింది పుష్ప 2.